హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గారమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేము మండల్పట్టి పీక్స్కి వెళ్ళి ట్రెక్ చేసేసి వచ్చాం కదా. సో ఇంకా అలసిపోయిన తర్వాత చాలా హంగ్రీగా అనిపించింది అనమాట. సో ఇంకా అబ్బే వాటర్ ఫాల్కి వెళ్ళే వేలో ఇక్కడ ఒక సర్కిల్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ సెంటర్ అయితే కనిపించింది అనమాట. సో లేట్ చేయకుండా మా టీం అంతా వెళ్ళిపోయారు. సో ఇంకా నేను వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ తప్ప ఇంకేం దొరకవు అనమాట. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అసలు చాలా తక్కువ క్వాంటిటీ, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి, బయట వచ్చినప్పుడు తప్పదన్నట్టు. సో ఇట్లాంటి ఫుడ్ లైక్ అసలు టేస్ట్ కూడా ఉండదు, కానీ అడ్జస్ట్ అయిపోవాలి. సో ఇలా నేనైతే వచ్చేసి మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అలా మ్యాగీ అలా టేస్ట్ చేశారు. ఏం లేదు, మ్యాగీని జస్ట్ వాటర్లో బాయిల్ చేసి ఇచ్చేస్తారు. లైక్ 2 minutes మ్యాగీ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో అలా బాయిల్ చేసి ఇచ్చేస్తే ఇంకా అది ఆకలికి ఏదో ఒకటి అని చెప్పేసి తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా అబ్బే వాటర్ ఫాల్కి అయితే ఇప్పుడు పోతున్నాము. అబ్బే వాటర్ ఫాల్కి వెళ్ళే వేలో మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ అనమాట. కాఫీ గింజలు స్మెల్ భలే వస్తుంటుంది, పక్కనంతా కాఫీ గింజలు ఉంటాయి. బట్ అందుకొని చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అవి చాలా డిస్టెన్స్లో ఉండడం వల్ల అందేవన్నీ ఆల్మోస్ట్ చాలామంది మనలాగే చేతి తుతురు ఉన్న వాళ్ళు కోసేసి ఉంటారు అని ఫీల్ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇది టికెట్ కౌంటర్ అబ్బే వాటర్ ఫాల్కి. సో ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ అయిపోవాలన్నమాట. లైక్ ఇక్కడ తడవడానికి అలా ఏం ఉండదు అనమాట, జస్ట్ ఊరికే మనం విజిట్ చేసుకొని వచ్చేయాల్సిందే. సో ఇదే అబ్బే వాటర్ ఫాల్. ఇలా మనకి పెంచింగ్ వేసి ఉంటారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ తోటలు ఉంటాయి, కాఫీ అని. తర్వాత ఏదో మల్లెపూల్లాగా ఒక ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్లో. అసలు ఎంత బాగున్నాయంటే ఆ స్మెల్కి ఇంకా అక్కడి నుంచి కదలబుద్ధి వేయట్లేదు అన్నట్టు. చాలా బాగున్నాయి అన్నమాట. సేమ్ అదే తోటలు చాలా పెద్దగా ఉన్నాయి, బట్ అవి ఏం ఫ్లవర్స్ అనేది తెలీదు, ఎందుకంటే నేను లాస్ట్లో వచ్చాను. సో మా గైడ్లు అంతా వెళ్ళిపోయారనమాట. సో ఇంకా నేను ఎవరిని అడగడానికి స్కోప్ లేదు. సో ఉన్న చిన్న గైడ్ని అడిగితే తనకే తెలియదంట. సో ఇంకా కాఫీ ప్లాంటేషన్స్ అంతా ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది చాలా స్మాల్ షార్ట్ వ్లాగ్, ఎందుకంటే ఇవే అంతా సేమ్ ఇలాగే ఉంటుంది. చుట్టూ కాఫీ తోటలు, పైన్ ట్రీస్ అలా ఉంటాయి. ఇంకా ఫాల్ దగ్గరికి వెళ్తే జస్ట్ సింపుల్ ఫాల్ అనమాట. లైక్ వర్షం పడితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బట్ ఇప్పుడైతే మనం చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. వర్షాలు లేవు కదా. సో సమ్మర్ సీజన్లో మనకి చాలా సింపుల్గా అనిపించే ఈ ఫాల్, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా వర్షం పడినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఫాల్ కూడా. సో ఇలా వ్లాగర్స్ని ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది, ఎందుకంటే నేను వీడియో షూట్ చేయడానికి అటు ఇటు తిరుగుతుంటాను. సో ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను స్లోగా నడుచుకుంటూ వీడియోస్ అవి తీసుకుంటూ అలా వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికి వచ్చినా నీ వీడియోలు గోలా ఆపవా అన్నట్లు వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అబ్బే వాటర్ ఫాల్ అంటే ఎలా ఉంటుంది అని వినడం తప్ప చూడడం లేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జెర్రీ ఫాల్కి కూడా వెళ్ళాము. సో అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇలా వెళ్ళే ప్లేస్ అంతా చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది, కానీ ఫాల్ ఎలా ఉంది అని ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాల్ అయితే ఎలా ఉందో మీరే చూసేసేయండి. సో ఇక్కడి నుంచి చూస్తుంటే బాగా అనిపించింది. సరే అట్లీస్ట్ దిగచ్చేమో అనుకున్నాము, బట్ ఇక్కడ లాస్ట్ టైం పడిన వర్షాలకి మొత్తం కొట్టుకుపోయిందంట బ్రిడ్జెస్. ఆ మిడిల్లో ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అక్కడికి కూడా అలౌడ్ లేదు, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ టైం పడిన వర్షాలకి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయిందంట. సో ఇంకా అందుకని చెప్పి అక్కడికి అలౌ చేయలేదు. సో ఇంకా మేము దూరం నుంచే కాస్త చూసుకుంటూ అలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా అబ్బే వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇదే అబ్బే వాటర్ ఫాల్. ఇంకా మనకు ఇంకా మంచిగా వ్యూ కావాలంటే ఇంకా పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. బట్ అక్కడి నుంచి చూసినా ఇక్కడి నుంచి చూసినా సేమ్ వ్యూనే కనిపిస్తుంది. సో ఫైనలీ అబ్బే వాటర్ ఫాల్కి వచ్చేసాం. సో చాలా బాగుంది కదా అబ్బే వాటర్ ఫాల్, బట్ ఇంకా ఫ్లోట్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో మీరు కూడా విజిట్ చేయాలంటే కొంచెం సమ్మర్ సీజన్లో కాకుండా
వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ వెళ్తే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సమ్మర్కి తట్టుకోలేను, వెకేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చిక్మంగళూరు అండ్ కూర్గ్ ప్లాన్ చేయొచ్చు. కూర్గ్లో అయితే నాకేం పెద్దగా వెదర్ బాగా ఉందని అనిపించలేదు, ఏదో యావరేజ్గా ఉందనిపించింది. ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. సో ఇలా అబ్బే వాటర్ ఫాల్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. సో చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది అనమాట ఈ మెమొరీస్. ఇలా చిన్న చిన్న ట్రెక్స్ ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు మాత్రమే విజిట్ చేసి చూడగలుగుతాం. అండ్ ఆఫ్టర్ 40 తర్వాత ఎవరు ఎలా ఉంటామో అసలు నెక్స్ట్ డే అనేది మనం చూడగలుగుతామా లేదా అనేది తెలియదు. కాబట్టి సో మనకి పాసిబిలిటీ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఇవే నేను చెప్పిన కాఫీ ప్లాంటేషన్స్. సో కాఫీ గింజలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్టివ్గా తిరిగి అన్నీ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం తినే ఫుడ్కి మన జనరేషన్కి ఏమీ చూడలేము, ఏమీ చేయలేము. తర్వాత ఫ్యూచర్లో బాధపడడం కంటే ఏజ్ ఉన్నప్పుడే కొంచెం అలా తిరిగి ట్రిప్స్ అవి ఎంజాయ్ చేయడం బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మీరు కూడా పాసిబిలిటీ ఉన్నప్పుడు అంతా ట్రిప్స్ ప్లాన్ చేయండి. డెఫినెట్గా మన మూడ్ అనేది మైండ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బాయ్ బాయ్.